హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికొత్త 35 రకాల టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు సరికొత్త టిప్స్తో ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనం జనరల్గా ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది కదా, సో వెజిటేబుల్స్ మనం స్టోర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ చిన్న టిప్స్తో మనం అయితే వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ బంగాళదుంపలు. సో బంగాళదుంపలు మనకి తొందరగా మొలకలు అనేవి వచ్చేస్తుంది కదండి, పాడైపోతాయి. పాడైపోయిన బంగాళదుంప మిగతా బంగాళదుంపలతో అలా ఉంచేసామనుకోండి, మిగతా బంగాళదుంపలు కూడా పాడైపోతుంది కదా. సో బాలైన బంగాళదుంప పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇలాగ 2 వెల్లుల్లిపాయలు దాంట్లో వేసామనుకోండి, బంగాళదుంపలు పాడవు, మొలకలు కూడా రాకుండా చక్కగా అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయటతోని ఒక చిన్న టిప్తో మనం బయటే ఎంచక్క మనం టమాటాలు అనేది స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇలాగ టమాటాలు ఉంటాయి కదండి, ఇలాగ అందరి దగ్గర ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ ఎక్కడైతే పైన ఉంటుందో, ఈ పైన మనం ఈ టేప్ని అయితే ఇలా పెట్టేసుకుంటే టమాటాలు అనేవి పాడవ్వండి. చాలా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటాయి. పెట్టుకోకుండానే బయట ఇలా పెట్టి 3 వారాల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయండి. టమాటాలు పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. మీకు కానీ ఈ టిప్ నచ్చిందా? ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి ఆనియన్స్. సో ఆనియన్స్ స్టోర్ చేసుకోవడం, మనం ఇలాగ ఆనియన్స్ ఒక పేపర్ మీద వేసేసి పరుచుకొని స్టోర్ చేసుకుంటాం కదా. సో తడేమైనా ఉంటే పోతుందండి. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఈ ఆనియన్స్ మనం ఒక పేపర్ మీద వేసే ముందు ఇలాగ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఇంట్లో మనం వాడతాం కదా, ఏ నూనె అయినా సరే, వంటకి వాడే ఏ నూనె అయినా సరే, మనం పైన ఇలాగా మనం ఆయిల్ అనేది రాసామనుకోండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయండి, పాడవకుండా ఉంటుంది. ఇలాగ మనం పేపర్ మీద పెట్టేసి మనం గాలికి మంచిగా ఆడించి పెట్టచ్చండి. ఎందుకంటే జనరల్గా పేపర్ మీద పెట్టినా సరే ఆనియన్స్ పాడైపోతాయి కదా. తెచ్చిన వెంటనే ఇలాగ ఒక 10 నిమిషాలు మనం చేసామంటే ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా అయితే ఉంటాయండి. నెక్స్ట్ టిప్ అండి, సో వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి మనకి తక్కువ రేట్ అని చెప్పి ఎక్కువ తెచ్చుకున్నా మనకి పాడైపోతూ ఉంటాయి కదా. పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ ట్రై చేయండి. ఈ వెల్లుల్లిపాయ పైన చూసారు కదా, ఇలాగ ఒక వేరులాగా తీగలా ఉంటుంది కదా, ఈ తీగని మనం అగ్గిపేటతో మనం కాల్చామనుకోండి, ఆ కాలుస్తే లోపలికి గాలి వెళ్ళకుండా అయితే ఉంటుందండి. చూసారే, ఇలా కాల్చేసామనుకోండి, ఎక్కువ రోజులైతే వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఒకవేళ అగ్గిపుల్లతో మనకు అవ్వదు, కష్టం అనుకుంటే ఒక కత్తిని ఇలా వెల్లుల్లిపాయలు ఇలా ఈజీగా అయితే మనం కాల్చుకోవచ్చండి. ఒకవేళ బాగా కాలిపోయింది ఏంటి, లోపల వెల్లుల్లిపాయ కూడా కాలిపోతుందా, లేదంటే ఒక మాడు వాసన వస్తుందా, అదేమి ఉండదండి. పైన మనకి తొక్క మాత్రమే కాలిపోతుంది, అంతేగాని పొట్టు లాంటిది కాలిపోతుంది, కానీ లోపల అయితే ఏమీ కాలదండి. ఇలాగ మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ తెచ్చుకుంటే ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పైన కాల్ చేసి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటాయి. నేనేంటంటే గతంలో ఒక టిప్ చూశానండి, ఏంటంటే వెల్లుల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కవర్లో పెట్టి అని ట్రై చేశాను. నాకైతే ఆ టిప్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఎండాకాలం వచ్చిందంటే మనం నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదండి, కానీ నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడే ఒక్కొక్కసారి వాడిపోతాయండి. ఎండాకాలం కాబట్టి అసలు ఫ్రెష్గా ఉండవు, వాడిపోయినట్టు ఉంటాయి, వేస్ట్ అయిపోతాయి. సో ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ సమ్మర్లో మనం నిమ్మకాయ నీళ్ళు తాగుతూ ఉంటాం కదా, నిమ్మకాయ నీళ్ళు కూల్ డ్రింకుల కన్నా ఈ నిమ్మకాయ నీళ్ళు మంచి రిలీఫ్ వస్తుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. సో ఇలా నిమ్మకాయల్ని మనం తెచ్చుకున్న రోజే ఫస్ట్లోనే ఒక టిష్యూతో కానీ ఇలా న్యూస్ పేపర్తో కానీ ఇలాగ మనం ఉండకట్టేసి ఒక పాలిథిన్ కవర్లో కానీ ఏదైనా కవర్లో కానీ పెట్టేసి మనం ఫ్రీజర్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా కింద ఫ్రిడ్జ్లో మనం కూరలు పెట్టుకుంటాం కదండి, అక్కడ పెట్టేస్తే ఎక్కువ రోజులైతే లాంగ్ టర్మ్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటామండి. ఇలాగ మనం సగం కట్ చేస్తాం కదండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి టమాటా సగమే అవసరం ఉండొచ్చు కదా. సో సగం టమాటా మన్నాడికి ఉంచుకుందామన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఫ్రెష్గా ఉండడం పోతుంది, అంతేకాకుండా వాడిపోతుంది. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఇలాగ ఆవ నూనె ఉండదు కదండి, ఆవ
ఆవు నూనె కొంచెం దీనికి టమాటా హాఫ్ కట్ చేసాం కదా, ఈ హాఫ్ కట్ చేసిన టమాటాకి ఉంచుకుని ఒక స్టోరేజ్ డబ్బాలో కంటైనర్లోని మనం ఇలా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది, వాడిపోకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఆనియన్ మనకి కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తాము, మనకు తెలుసు ఆనియన్ చాలా మంచిది కాదు, మనం కట్ చేయమని. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఉండిపోతే మనం ఇలాగ ఆవు నూనె పైన పెట్టినా సరే మనకి స్మెల్ అనేది రాదండి. అంతేకాకుండా వాడిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇలాగే డబ్బాలో అనేది టమాటాలు ఏ విధంగా డబ్బాలో పెట్టుకున్నామో ఆనియన్ కూడా ఇలాగే పెట్టుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేవి బాగా అయిపోతూ ఉంటాయి, చూసారు కదా ఎలా అయిపోయింది ఈ బకెట్. కొత్త బకెట్ కాస్త అలాగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం బేకింగ్ సోడా తీసుకోవాలి, తొందరగా రిమూవ్ అయిపోవాలంటే కొంచెం బేకింగ్ సోడా తీసుకొని మనం కమోడ్ క్లీనర్ ఉంటుంది కదండి హార్పిక్, ఈ హార్పిక్ చూసారు కదా ఈ విధంగా మనం వేస్తే ఇలాగైతే ఫామ్ అవుతుందండి, మంచిగా ఫ్లఫీగా ఫామ్ అవుతుంది. ఇలా అయినప్పుడు ఏదైతే బకెట్లు ఉన్నాయో ఆ బకెట్ మీద మనం జస్ట్ స్ప్రెడ్ ఇలాగ మామూలుగా స్ప్రెడ్ చేసుకోవాలి, బకెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, బయట కానీ లోపల కానీ చుట్టుపక్కలంతా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ బకెట్ని పక్కన పెట్టేసేయండి. చూడండి మీరే ఆశ్చర్యపోతారు, గట్టిగా కూడా ప్రెస్ చేయక్కర్లేదు అన్నమాట, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. కొంచెం మీకు వదలలేదు అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఒక్కసారి మంచిగా రుద్దేస్తే అయిపోతుందండి. ఎంతటి నీటి మరకలైనా సరే ఈ లిక్విడ్తో అయితే ఈ పేస్ట్తో అయితే రిమూవ్ అయిపోతుందండి. పేస్ట్ మనం పళ్ళకే కాకుండా చాలా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. దాంట్లో ఏంటంటే ఒక టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇది ఆనియన్ అండి, మనం కట్ చేసుకుంటాం కదా, ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు ఆనియన్ కానీ కట్ చేసినప్పుడు ఆ స్మెల్ అనేది మనకి చేతికి బాగా ఉంటుంది, ఎంత సబ్బుతో రుద్దినా సరే ఒక్కసారి పోదు కదండి. అంతేకాకుండా వెల్లుల్లిపాయ కట్ చేసినప్పుడు సరే ఈ ఆనియన్స్ అనేది వెల్లుల్లిపాయ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. టూత్ పేస్ట్ ఏదైతే కొంచెం ఉందో చేతికి మంచిగా అప్లై చేసేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ టూత్ పేస్ట్ చేతికి అప్లై చేసుకొని బాగా వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆనియన్ స్మెల్ అనేది రాదు, వెల్లుల్లిపాయ స్మెల్ కూడా రాదండి. బెస్ట్ జనరల్గా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లం అంటే పీరియడ్స్. సో ఈ పీరియడ్స్లో ఏంటంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్కి బెడ్షీట్స్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ అంటుకుపోతుంది, ఎప్పుడు కాకపోయినా ఒక్కొక్కసారి అంటుకుతుంది కదండి. సో అది ఎంత వాష్ చేసినా కదండి. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మనం టూత్ పేస్ట్ని ఎక్కడైతే ఆ మరకలు ఉన్నాయో ఆ మరకలు చూడబడి చేసి చూసి మంచిగా రుద్దేసుకొని తర్వాత సోప్తో బ్రష్ చేసేస్తే అయిపోతుందండి, రిమూవ్ అయిపోతుంది, చాలా బాగా యూస్ అవుతుంది. టిప్ అండి, కల్లుపు మా ఆయనగా తీసుకొచ్చారు రాక్ సాల్ట్, అయితే తెచ్చినప్పుడే ఎప్పుడు తడిగా ఉండదు, ఈసారి ఏంటంటే ప్యాకెట్లోంచి తీయగానే కొంచెం తడిగా అనిపించింది. అయితే ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి. ఇదేంటంటే కొంచెం వాటర్ కొంచెం మన ప్లేట్లో వేసేసుకొని కల్లుపు ఒక 15 గంట నుంచి 10 నిమిషాలు అయితే ఎండలో పెట్టేశానండి, కొంచెం బాగా డ్రై అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇలా డబ్బాలో వేసుకునే ముందు డబ్బాలో వేసిన తర్వాత ఇలా చెక్క స్పూన్ ఉంటుంది కదండి, ఈ మధ్యన ఐస్ క్రీమ్స్లో వాటిలో ఇస్తున్నారు కదా చెక్క స్పూను, ఈ చెక్క స్పూన్ అనేది కల్లుపులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా స్పూన్ కింద యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా తర్వాత కూడా బాగా తడిదనం అనేది రాదండి ఈ చెక్క స్పూన్ వల్ల. మీకు కానీ టిప్ నచ్చిందా? లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం పట్టు చీరలు కట్టుకునే ఉంటాము. సో పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఇక్కడ అంచుల దగ్గర ఏంటంటే పిన్ పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎంత కొత్త పిన్ అయినా సరే వెంటనే దూరదు కదండి, బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే అందరి ఇంట్లో టీ జాలీలు ఉంటాయి కదండి, ఇలాగ స్టీల్ టీ జాలీ ఉంటుంది కదండి, పడగొట్టింది ఇలాగ పిన్నిస్ను మంచిగా షార్ప్ చేసుకోండి. ఇలాగ ఒక 10 to 20 సెకండ్స్ మనం చేసుకున్నాం అనుకోండి, ఇది పిన్నీస్ అనేది బాగా షార్ప్ అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ మనకి పిన్నీస్ అనేది తుప్పు పడతాయి కదండి, తుప్పు పట్టిన పిన్నీసులైనా సరే ఇలా టీ జాలీతోని తుప్పు అనేది వచ్చేస్తుందండి, బాగా పనిచేస్తుంది, బాగా యూస్ఫుల్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. చూసారు కదా ఇలాగ నేను 6 పొరలు అయితే పెట్టానండి, పెట్టిన వెంటనే దూరిపోయింది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే ఈ టిప్ మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, సో కొబ్బరికాయ తీసిన తర్వాత ఈ కొబ్బరికాయ చిప్పలు అనేది మనం పడేస్తూ ఉంటాం కదా, సో పడేయకుండా మనకి మంచి యూస్ఫుల్ టిప్ అయితే నేను చెప్తున్నాను. అదేంటి అంటే మన కొబ్బరికాయ పీచు కూడా, ఈ కొబ్బరికాయ చిప్ప అలాగే ఉంచుకొని ఈ పీచు కూడా మనం పడేయకుండా కొంచెం పీచు ఈ విధంగా చిన్న ముక్కలు చేసేసుకొని తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అండి, వెల్లుల్లిపాయ ఒలిచిన తర్వాత ఆ పొట్టును కూడా పడేస్తాం కదా, అలా కాకుండా ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు 2 కర్పూరం బిళ్ళలు, ఈ 2 కర్పూరం బిళ్ళలు బాగా మెత్తగా స్మాష్ చేసేసి మనం వెలిగించుకున్నామంటే
వెలిగించుకున్నామంటే మనకి దోమలైతే ఎక్కువ ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ఇలాగ వెలిగించి పెట్టండి, ఒక ధూపంలాగా పెడితేనండి దోమలు అయితే అస్సలు రావండి. ఈ స్మెల్కి అయితే దోమలు పారిపోతాయి, లేదంటే చచ్చిపోతాయి. చాలా మంచి టిప్ అండి, మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ కొబ్బరికాయ. అంటే అందరింట్లో ఇది అవైలబుల్ ఉండేవి, బయట నుంచి మనం ఆల్అౌట్ కూడా కొనుక్కోవాల్సిన పని లేకుండా మనమైతే ఈ విధంగా దోమలను అయితే ఇంటి నుంచి తరిమేయచ్చు. చూసారు కదండి, చూసారా? ఇది కొంచెం పొగ బాగా పట్టాలంటే కొంచెం ఊదండి. ఊదితే మొత్తం ఏంటంటే ఇలాగ మనకి మంట అనేది పెద్దదవుతుంది. దీనివల్ల మంట కొంచెం వెలుగుతూ ఇలాగా ధూపంలాగా మనకి వస్తుందండి పైన పొగ. ఈ పొగ వల్ల దోమలు అయితే పారిపోతాయండి. మీకు ఎక్కడైనా పెట్టాలి కదండి, పెట్టడానికి సులువుగా ఉండడానికి ఇలాగ ఒక గ్లాస్ కానీ, నేనైతే పావుసేరు డొక్కు తీసుకున్నాను, పావుసేరు డొక్కులో కొబ్బరికాయ ఇలా పెట్టుకోండి. వేడిగా ఉన్న పాలు తొందరగా చల్లారాలి అంటే ఒక చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అదేంటంటే మనం ఫస్ట్ ప్లేట్ తీసుకోవాలండి, ప్లేట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం వేడి పాలు దీంట్లో పెట్టేసామనుకోండి చల్లారిపోతాయి. ఇంకా ఫ్యాన్ కింద పెడితే ఇంకా తొందరగా చల్లారిపోతాయి. ఇంకా తొందరగా కావాలి అంటే దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఈ చల్లదానికైతే పాలు చల్లగా అయితే అయిపోతాయండి. బూర్లు వేసుకుంటాం కదండి, సో బూర్లు సాయంత్రం అయ్యేసరికి లేదంటే మన్నాడైతే ఒక్కొక్కసారి బూర్లు ఎక్కువ చేసుకొని ఉంచుకుంటాము. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ చేసుకున్నప్పుడు మన్నాడు అయ్యేసరికి బాగా గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా ఫ్రెష్గా చాలా సాఫ్ట్గా ఉండాలంటే ఈ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. మనం కొంచెం బాగా మరుగుతున్న పాత్ర ఉంటుంది కదండి, మరుగుతున్న గిన్నెలోని ఇలాగ మీకు ఎన్ని బూర్లు ఉన్నాయో ఆ బూర్లు మనం ఇలా గిన్నెలో పెట్టుకొని ఒకే ఒక 1 మినిట్ చాలండి. 1 మినిట్లో మీకు చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది బూరి. అంతేకాకుండా వేడిగా కూడా తినచ్చండి. మీకు టిప్ నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అవుతుంది, అంతేకాకుండా అంత వేడిగా కూడా ఉంటుందండి. వేడిగా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి. టిప్ అండి, మనకి జనరల్గా ఏంటంటే ప్యాకెట్లు ఓపెన్ చేస్తాం కదండి, ఇలాగ గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు నాకేంటంటే ఒక్కొక్కసారి కత్తెర మనకి కనిపించకపోవచ్చు కదా. కనిపించకపోతే ఏం చేస్తాము, అయ్యో కత్తెర కనిపించలేదు అని చెప్పేసి హడావిడి పడుతూ వెతుకుతూ ఉంటాము. అలా కాకుండా మన దగ్గర చిల్లర కాయిన్స్ ఉంటే చాలండి. చిల్లర కాయిన్స్లో చక్కగా మనకి లేకుండానే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, ఒక 1 రూపీకి కానీ 2 రూపీస్ కానీ కాయిన్ పెట్టేసి ఇలా ఈజీగా అయితే చింపచ్చండి. చాలా చాలా ఈజీగా అవుతుందండి. అంటే మీకు చూపించడం గురించి నేనైతే 2-3 సార్లు కూడా చింపి చూశాను. చూసారు కదండి, వెంటనే ఇలా అంటే అలాగైతే విరిగిపోయింది ఇలా చిల్లర కాయిన్స్తో. చూసారు కదండి, ఎంతో ఈజీగా మనకైతే కత్తిరి లేకుండానే చిల్లర కాయిన్స్తో ఈజీగా అయితే మనం కత్తిరించేసుకోవచ్చు. నేనైతే 3 టైమ్స్ కత్తిరించానండి పక్కన పెట్టి. తిప్పండి, గోధుమ పిండి ఏదైనా పిండి కానీ మనం జల్లించినప్పుడు మనకి పిండి చుట్టుపక్కల అంతా పడిపోతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా కాకుండా ఒక గ్లాసు సహాయంతో, గ్లాసులో ఇలాగా పిండి కలుచుకునే గ్లాసులు ఉంటాయి కదండి, సో ఇలా గ్లాస్లో మనం పిండి వేసుకొని జల్లెడలో రివర్స్ బోలించి ఇలా నెమ్మదిగా జల్లెడ చేసుకున్నాం అనుకోండి, పిండి జల్లించుకున్నామంటే చుట్టుపక్కల అంతా పడుతూ పిండి వేస్ట్ అవ్వదు, క్లీనింగ్ పని కూడా తగ్గుతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా మనమైతే ఈ విధంగా జల్లేసుకోవచ్చు. ఇలా కొంచెం జల్లించుకున్న తర్వాత ఇలా చేతితో మనం జల్లించేసుకుంటే అయిపోతుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, మీకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరికాయలు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు పలుచగా వస్తాయి నీళ్ళు ఎక్కువ వేయడం వల్ల. అలా కాకుండా చిక్కగా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ పాటిస్తే చాలు. ఏంటంటే కొబ్బరికాయ ముక్కలు మనం తీసుకునేటప్పుడు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఎన్ని కొబ్బరికాయ ముక్కలు అంటే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి వాటర్ కూడా మనకి ఎంత బిర్యానీలో కానీ కొబ్బరి అన్నంలో కానీ ఎంత వాటర్ వేసుకోవాలో ఫస్టే మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్నామంటే ఈజీగా కొబ్బరి పాలు అయితే తీసేసుకోవచ్చు అండి. ఫస్ట్ గ్రైండ్ చేయడం వల్ల కొబ్బరికాయ అనేది మంచిగా గ్రైండ్ అవుతుంది. తర్వాత మనకి మీ వాటర్ ఎన్ని అయితే అన్ని వాటర్ అయితే దాంట్లో వేసుకొని కొబ్బరి పాలు ఈజీగా తీసుకోవచ్చు. టిప్స్ నచ్చాయా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ టిప్స్తో. అంతేకాకుండా మన ఛానల్లో టిప్స్ ఉన్నాయండి, అంతేకాకుండా రెసిపీస్ కూడా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్నిసార్లు ఏంటంటే వడియాలు పాడైపోతూ ఉంటాయి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, వడియాలు అందరం పెట్టేసుకుంటాం కదా, సో అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. జనరల్గా ఏంటంటే వడియాలు ఎందుకు పాడైపోతాయంటే మనకి కొంచెం తడి ఉన్నా సరే వడియాలు అయితే పాడైపోతాయి. ఫస్ట్ మనం చేయాల్సిన పని కొంచెం మనకి చెమ్మగా ఉన్న ఎండలో, మంచి ఎండలో వడియాలు పెట్టేసుకొని ఇలా ఒక డబ్బాలు స్టోర్ చేసిన తర్వాత ఇలా కొన్ని మెంతులు వేసేసి ఇలా స్టోర్ చేసుకుంటే వడియాలు పాడవకుండా సంవత్సరం అంతా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, బాదం పప్పు. ఒక్కొక్కసారి బాదం పప్పు మనం తెచ్చుకుంటాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే బయటనైతే ఎప్పుడు పురుగు పట్టకుండా
చక్కగా ఉండాలంటే ఒక మంచి టిప్ అండి. ఏంటంటే ఇలా బాదం పప్పు ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదా, ఏదైతే బాక్స్ ఉందో ఆ డబ్బాలో ఇలా టిష్యూ పేపర్ పెట్టేసి బాదం పప్పులు అయితే వేసేసుకోవాలండి. డబ్బాలో వేసేసుకొని మన దగ్గర లవంగాలు అవైలబుల్ ఉంటాయి కదండి, మీ బాదం పప్పులు ఎన్ని ఉన్నాయో దాన్ని చూసుకొని నేనైతే ఒక ఈ బాదం పప్పులకి ఒక 3 లవంగాలు అయితే నేను వేసానండి. వేసేసి మనం ఏ టైట్ డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే బాదం పప్పులు అయితే ఫ్రెష్గా ఉంటాయి, పాతవకుండా ఉంటాయండి. మీకు కన్నా టిప్స్ నచ్చాయా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, బియ్యం నేను స్టోర్ చేయడానికి చాలా రకాల టిప్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి బియ్యం టైట్గా మనం డబ్బాలో పెట్టుకున్నా సరే మనకి పాడైపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా వీళ్ళైతే స్టోర్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే బిర్యానీ ఆకులు, బియ్యంలో 2 అంటే మీ బియ్యం క్వాంటిటీ బట్టి బియ్యం అడుగున ఒకటి, బియ్యం మధ్యలో ఒకటి బిర్యానీ ఆకు, పైన ఒక 3-4 బిర్యానీ ఆకులు పెట్టామంటే పాడవకుండా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ అండి, వెల్లుల్లిపాయ. సో వెల్లుల్లిపాయ ఇలా రెక్కలతో సహా మనం పెట్టుకున్నా సరే బియ్యం పాడవదు. ఈ వెల్లుల్లిపాయ స్మెల్కి పురుగులు అయితే చేరవండి. అంటే తెల్ల వస్తాయి, లేదంటే నల్ల వస్తూ ఉంటాయి కదండి, పురుగు పట్టకుండా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ అండి, బియ్యంలో ఇలా చెక్క స్పూన్స్, అంటే ఇట్లా స్పూన్స్ ఉంటాయి కదండి, అంటే ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు స్పూన్స్ ఇస్తారు. ఇది బాగా వాష్ చేసి ఎండ్లో బాగా డ్రై అయ్యే వరకు ఉంచేసుకుంటే ఇది మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల తేమ అనేది ఈ స్పూన్స్ అనేది బాగా పీల్చేసి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా బియ్యం స్టోర్ చేసినప్పుడు 4th టిప్ అండి. సో 4th టిప్ ఏంటంటే ఇలాగ మనం ఏమంటారంటే మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు డైరెక్ట్గా వేయకుండా ఒక టిష్యూ ఉంటుంది కదా అండి, ఒక టిష్యూ అనేది చాలా పలుచగా ఉంటుంది కాబట్టి ఒక టిష్యూలో కొంచెం ఒక 4-5 మిరియాలు వేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నామంటే పురుగు పట్టకుండా చక్కగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర టిష్యూ లేకపోతే కాటన్ పల్చగా ఉంటాయి కదండి, కాటన్ క్లాత్, ఆ కాటన్ క్లాత్లో అయినా మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అండి 5th టిప్. సో 5th టిప్ ఏంటంటే ఎండుమిరపకాయలు. సో ఇలా ఎండుమిరపకాయలు పెట్టుకున్నా కానీ ఈ ఘాటు వల్ల పురుగు పట్టకుండా అయితే ఉంటాయండి. చూసారు కదండి, నేనైతే 5 టిప్స్ షేర్ చేశాను. నెక్స్ట్ అండి 6వది ఏంటంటే కరివేపాకు. ఇప్పుడు అందరూ తాలింపులోకి కానీ ఏదైనా పప్పులో కానీ కరివేపాకు తెచ్చుకుంటాం కదా, ఈజీగా అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్నా సరే మధ్యలో వేసుకొని బియ్యాన్ని వేసుకున్నా సరే పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ 6 టిప్స్లోని మనం బియ్యం పురుగు పట్టకుండా చక్కగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము, లేదంటే ఆవకాయ సీసాలు ఉంటాయి కదండి. సో ఆవకాయ సీసాలు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అంటే మళ్ళీ ఆవకాయ స్మెల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా సరే. అందరి ఇంట్లో న్యూస్ పేపర్లు అవైలబుల్ ఉంటుంది కదండి, ఈ న్యూస్ పేపర్లు మనం బాగా రోల్ చేసేసి దాని నిండుగా మనం ఏదైతే గాజు బౌల్ కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలా పై వరకు చుట్టేసి మనం ఒక రాత్రంతా అలాగే ఉంచేసామనుకోండి, ఆ స్మెల్ అంతా ఈ కాగితం పీల్చేసుకుంటుంది. ఈ కాగితాన్ని కూడా మనం ఏంటంటే మనం ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదండి, ఆ పీల్ ఆఫ్ క్యారెట్ తొక్కలు కానీ పొటాటో తొక్కలు కానీ తీయడంలో బాగా యూజ్ అవుతుంది. ఈ పేపర్ కూడా మనం పడేయక్కర్లేదు. మీకు కానీ నా టిప్స్ నచ్చాయా? ప్లీజ్ అండి ఒక లైక్ చేసి, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఆడవాళ్ళు పట్టీలు పెట్టుకుంటాము. సో క్లీన్ చేయడానికి మనం షాప్స్కి వెళ్తూనే ఉంటాం కదండి. సో షాప్కి వెళ్తే మనకి డబ్బులు అనేది వేస్ట్. అదే ఈ టిప్తో అయితే మనీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అండి. వెళ్ళే పని కూడా తప్పుతుంది. మనం ఇంట్లో ఉండే 3 ఐటమ్స్తో అందరి ఇంట్లో అవైలబుల్ ఉండే ఐటమ్స్ అయితే నేను ఈ పట్టీలు అనేవి తెల్లగా మెరిసేటట్టు నేను చూపించబోతున్నానండి. చూసారు కదండి పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయో. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 3/4 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. 3/4 స్పూన్ అయితే టీ పొడి యాడ్ చేసుకోవాలండి. టీ పొడి అయినా పర్వాలేదండి, నేనైతే మామూలు టీ పొడి ఇంట్లో వాడే టీ పొడి అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత షాంపూ అయితే యాడ్ చేయాలండి. షాంపూ ఇలా వేసుకున్న తర్వాత ఏ షాంపూ అయినా పర్లేదండి, నేనైతే మీరా వేసుకున్నాను. మీ దగ్గర క్లినిక్ షాంపూ అయినా పర్లేదు, చిక్ షాంపూ అయినా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం అండి. ఇలాగ మరిగిన తర్వాత షాంపూ వేసుకొని 3 నిమిషాలు అయితే సరిపోతుందండి. కరెక్ట్గా 3 మినిట్స్ అయితే మనం మీడియం స్లో ఫ్లేమ్లో పెట్టి మరగాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, ఓన్లీ స్లో ఫ్లేమ్లోని 3 నిమిషాల పాటు మరిగించాలి. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే యాడ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ బేకింగ్ సోడా అయితే యాడ్ చేయాలండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కంప్లీట్గా కూల్ అయిపోద్ది. కూల్ అయిన తర్వాత మనమైతే మంచిగా వడగట్టేసుకోవాలండి. ఇలా బేకింగ్ సోడా వేయడం వల్ల చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో.
ఈ డికాషన్ మంచిగా కూల్ అయిన తర్వాత ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్ని ఏం చేయాలో నేనైతే చివరిలో చూస్తానండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. తర్వాత ఏంటంటే ఇలాగ మనం కొంచెం దీంట్లో ఇందాక వాడిన షాంపూ కొంచెం వేసుకొని మనం మంచిగా మనం వాడేసి టూత్బ్రష్లు ఉంటాయి కదండి, మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా పట్టీలు కానీ లేదంటే దుమ్ములు కానీ నేనైతే వాడుతూ ఉంటానండి. ఇలాగ టూత్బ్రష్తో మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం షాంపూ అయితే యాడ్ చేసుకొని రెండు వైపులా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. గట్టిగా అయితే రుద్దక్కర్లేదు, స్లోగా రుద్దితే సరిపోతుంది కదండి. ఎంతో ఈజీగా అయితే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే పట్టీలు అయితే క్లీన్ చేస్తున్నాము. డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి. ఒక 15 నిమిషాల పాటు మనం కష్టపడితే సరిపోతుంది. అది కూడా కష్టమని అనుకోము, ఎందుకంటే మనం కుకింగ్ చేసి వంటగదిలో చాలాసేపు ఉంటాం కదా, పక్కన ఇది ఒక పక్క పట్టుకొని మనం వంట చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో. ఈ డికాషన్ వాటర్ని ఏంటంటే మనం వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్లో షింక్ క్లీన్ చేసుకోవచ్చు, ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా అయితే వస్తాయి. ఇప్పండి మనం ఇడ్లీకి మినపప్పు లేదంటే అట్లకి మినపప్పు బియ్యం నానబెడతాం కదండి. సో నానబెట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది, అయ్యో నానబెట్టలేదు ఎలాగ పప్పు నానదు కదా అని అనుకుంటాము. అలాంటప్పుడు నేను పప్పు చాలా తొందరగా నానబెట్టాలన్నా ఇలాగ ఇనపట్ల పుల్ల అనేది మినపప్పులో వేసుకున్నాం అనుకోండి, పప్పు అనేది చాలా తొందరగా నానిపోతుందండి. అలాగే మినపప్పు బియ్యంలో కూడా ఇలాగ నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పండి మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదండి, ఈ ప్రమిద ఉంటే చాలు ఎన్ని కూరలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. కరెక్టేనండి, ఎందుకంటే ప్రమిదతో మనం ఈజీగా మనం వెజిటేబుల్ కట్ చేసుకుంటాం. అది ఎలాగంటే ఇంకేం లేదండి, కత్తి అనేది మనకి షార్ప్నెస్ పోతూ ఉంటుంది కదా, సో షార్ప్ చేసుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. బయట డబ్బులు ఖర్చు పెట్టి షార్ప్ చేసుకుంటాం కదండి, షార్ప్ చేసుకుంటాం. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈజీగా మనం షార్ప్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా ప్రమిదను యూజ్ చేసి ఇలాగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముందు వెనకైతే మనం షార్ప్ చేసుకోవచ్చు అండి. ఇలాగ మీకు కష్టం అనిపిస్తే ఇలాగ ప్రమిదని కింద పెట్టేసి కత్తి ఇలా కింద పెట్టేసి ప్రమిద పైన పెట్టి ఇలాగ మనం రాస్తూ ఉంటే ముందుకి వెనక్కి అయితే మంచిగా షార్ప్ అయితే అవుతుందండి. ఇంకా బాగా బొద్దుబారిపోయింది కత్తి అనుకుంటే మనమైతే ఇలాగ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. పైన సాల్ట్ వేసుకొని ఇలాగ ప్రమిదని ఇందాక పైన పెట్టేసి చూపించాను కదండి, అలాగా వీడియోలో చూపించిన విధంగా రుద్దుతూ ఉంటే ఒక 1 మినిట్ పాటు ముందుకి వెనక్కి చేస్తూ ఉంటే ఈ కత్తి అనేది బాగా షార్ప్ అవుతుందండి. ఇందాక చూసారు కదండి ఆనియన్ ఎందుకు కట్ అవ్వలేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ కత్తి అనేది షార్ప్నెస్ పోయింది. ఇలాగ మనం ఈ ప్రమిదతో మనం ఈజీగా అయితే షార్ప్ అయితే చేసుకోవచ్చు అండి. కత్తిని ఎక్కువ శ్రమ ఏం పడకుండా ఈజీగా అయితే కట్ అయితే షార్ప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే ఆనియన్ కట్ చేస్తాను, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ అన్ని టిప్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి. మనం ఇల్లు ఎంత శుభ్రం చేసుకున్నా సరే, కిచెన్ ఎంత శుభ్రంగా ఉన్నా సరే బొద్దింకలు అనేవి ఈజీగా వస్తున్నాయండి. చాలా బాగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం కదా, సో బొద్దింకలు పోవడానికైతే మంచి చిట్కానైతే నేను చూపిస్తున్నానండి. అదేంటంటే ఇలా వెల్లుల్లిపాయి మనకి ఒక వెల్లుల్లిపాయ రెబ్బ తీసేసుకుంటున్నామండి, ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోవాలి. అంటే మీకు పొట్టు తీయకుండా ఈజీగా అయితే నేను చూపిస్తున్నాను. ఈ టిప్ అనేది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పనిచేస్తుందండి. అంటే అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ పేస్ట్ చేస్తాం కదా, అలాంటప్పుడు కరెంట్ ఒక్కొక్కసారి ఉండదు కదండి. సో ఈ అల్లం వెల్లుల్లి దంచుకోకుండా ఈజీగా ఈ గ్రేటర్ సహాయంతో పేస్ట్గా చేసుకోవచ్చు. చూసారు కదండి పొట్టు కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో, పొట్టు కూడా మనకి రాదండి. సో ఈ విధంగా వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పొట్టు అంతా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. దీంట్లో మనం అనేది కోల్గేట్ అన్నింట్లో పేస్ట్ అవైలబుల్ ఉంటుంది కదండి. ఈ పేస్ట్ అంటే కోల్గేట్ పేస్ట్ అయినా పర్లేదు, పెప్సోడెంట్ అయినా పర్లేదు. నేనైతే పెప్సోడెంట్ మేము వాడుతూ ఉంటాం కాబట్టి పెప్సోడెంట్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. సో పెప్సోడెంట్ పేస్ట్ని కొంచెం మనం తీసుకోవాలి, ఎక్కువ కూడా మనం యాడ్ చేయక్కర్లేదండి, కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. వెల్లుల్లి పేస్ట్లో ఈ టూత్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక చిన్న బాల్స్లా మనం చేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా ఒక చిన్న బాల్ కింద ఫామ్ అవుతుంది. సో ఇలా బాల్ కింద చేసుకొని మనం ఎక్కడైతే మనం కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఎక్కడైనా బొద్దింకలు వచ్చాయనుకోండి, బొద్దింకలు మనమైతే ఈజీగా ఈ బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయండి.
ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే షింక్ కిందన ఏరియా ఉంటుంది కదండి, షింక్ కింద ఏరియా కూడా బాగా బొద్దింకలు కానీ పురుగులు కానీ రావచ్చు కదా. ఒక్కొక్కసారి బల్లులు కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. బల్లులు ఎక్కడున్నాయో ఎక్కడైతే వస్తాయో అక్కడైతే ఈ పేస్ట్ పెట్టచ్చు. కానీ బల్లులు కన్నా ఇలా బొద్దింకలకి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఫంక్షన్స్ కానీ కాదు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలకు కూడా స్టిక్కర్స్ పెడతాం కదండి. సో ఈ చెమటకి ఏంటంటే స్టిక్కర్స్ అని ఊడిపోతూ ఉంటాయి. అది ఊడిపోకుండా ఉండాలి అంటే ఇలాగా మనం ఈ స్టిక్కర్ ప్యాకెట్ అనేది మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అసలు స్టిక్కర్ ప్యాకెట్ అనేది స్టిక్కర్స్ అనేవి రాకుండా అయితే మంచిగా స్టిక్ అయ్యే ఉంటుంది. ఇది మామూలుగా పిల్లలకు కూడా ఎండాకాలం అనే కాకుండా పిల్లలకు కూడా, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి స్టిక్కర్స్ ఊడిపోతూ ఉంటాయి కదా, ఈ చిన్నపిల్లలకు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్. అంటే గమ్ అనేది గట్టిగా అతుక్కొని ఉంటుందండి. మనకి జనరల్గా ఏంటంటే మనం ఫ్రిడ్జ్ అయితే లోపల క్లీన్ చేసుకుంటాము, పైన కూడా క్లీన్ చేసుకుంటాం కదా, కానీ లోపల క్లీన్ చేసుకుంటాం కానీ ఈ సైడ్స్ అనేది ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోము. ఇలాగ సైడ్స్ చాలా క్లీన్గా అయితే ఉండాలనుకుంటాం కదా, చాలా కష్టమైన పని కదా. ఈ స్టిక్కర్ ప్యాకెట్ సహాయంతో అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఈ స్టిక్కర్ ప్యాకెట్కి ఇలాగ టిష్యూ చుట్టేసి స్టిక్కర్ ప్యాకెట్కి మన రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇలా పెట్టేసి అండి, మధ్యలో టమాటా కెచప్ వేసేసి ఫ్రిడ్జ్తో ఇలా తుడిచాను. ఈ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇలాగ మనకి ఫ్రిడ్జ్ మధ్యలో ఇలా తుడిచామనుకోండి చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఒకసారి ఇలాగ తుడిచేసి రివర్స్లో కూడా ఇంకొకసారి కొంచెం తుడిచేసామనుకోండి చాలా క్లీన్గా ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాల్లోనే ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్లీన్గా అయితే ఉందో. స్టిక్కర్ ప్యాకెట్కి ఉన్న టిష్యూ చూసారా, మీకే తెలుస్తుంది అసలు ఎంత డస్ట్ చాలా ఈజీగా అయితే వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ అండి, మనకి ఏంటంటే బ్యాంగిల్స్ కొనుక్కుంటాం కదా, సో బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇరిగిపోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు ఒక ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇరిగిపోతాయి కదండి. ఈజీగా ఈ గాజులు వేసుకున్నప్పుడు కూడా విరిగిపోతూ ఉంటాయి. విరిగిపోకుండా మనకి గట్టిగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే యూస్ చెప్తున్నానండి. మనకి చపాతీ కర్ర కానీ లేదంటే కవ్వం కానీ ఉంటుంది కదండి, మజ్జిగ చిలుక్కునే కవ్వము, ఇలాగ మనకి పొయ్యి మీద ఒక 10 to 20 సెకండ్స్ పొయ్యిలాగా చపాతీ కర్ర కొంచెం తిప్పుతూ గాజుల్ని తిప్పుతూ మనం చేసామనుకోండి, గాజులు ఇరిగిపోకుండా గట్టిగా అయితే ఉంటాయండి. మనం ఇలాగా కొనుక్కొని తెచ్చుకున్న వెంటనే ఇలాగా వేడి చేసి మనం వేసుకోండి, కొన్ని ఎక్కువ రోజులైతే మనకి గాజులు ఇరిగిపోకుండా అయితే ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, ఇది మిక్సీ జార్ రింగ్ అండి. సో మిక్సీ జార్ రింగ్ ఒక్కొక్కసారి లూజ్ అయ్యి వచ్చేస్తూ ఉంటుంది కదా, మళ్ళీ ఫిట్ చేసుకున్నా మనం ఏదైనా మిక్సీ చేసుకున్నా చట్నీ చేసుకున్నా అది లూజ్గా ఉండి పక్క నుంచి చట్నీ అనేది వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఇది రింగ్ అనేది బాగా టైట్గా ఉండాలి అంటే ఒక మిక్సీ చేసుకునే ముందు ఒక 5 to 10 మినిట్స్ అండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రింగ్ అనేది చాలా టైట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు. మనకి బాక్స్లో పెట్టిన ఫుడ్ వేడి అవ్వట్లేదు, ఎక్కువసేపు ఉండట్లేదు అని చెప్పి యూజ్ చేయకుండా కొత్త హాట్ బాక్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, సో అలా కాకుండా హాట్ బాక్స్ బాగా వేడిగా ఉండాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే బాగా మరగబెట్టాలండి, వాటర్ 3/4 అయితే వేసుకోవాలి. ఇలాగ 3/4 వేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఒక 1 hour పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాటర్ తీసేసి తుడుచుకొని మనం ఏదైతే ఫుడ్ పెట్టుకున్నాం కానీ రైస్ కానీ చపాతీ కానీ ఏదైతే ఫుడ్ ఇడ్లీలు కానీ ఫుడ్ పెట్టుకోవచ్చండి. 4-5 గంటల వరకు వేడిగా అయితే ఉంటుంది. మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.